హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో మొత్తం భారతదేశం అంతా ఒక్కసారి భగ్గుమంది. ఎందుకంటే ఈ రోజు వరకు ఎవ్వరూ అంటే ఊహించడానికి కూడా వీలు లేని ఒక అనూహ్యమైన తీర్పుని సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం భారతదేశంలో వెలువరించడం అన్నదే అందరినీ షాక్ గురి చేసింది. మరీ ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీని అండ్ ప్లస్ ముస్లిం కమ్యూనిటీని ఎక్కువగా కలవరపరిచిన తీర్పు ఇది. ఎందుకంటే చర్చికి వెళ్ళాలి నాన్న, యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు. దేని గురించి వచ్చారు ఊళ్ళోకి? మూడు చేసిన మొంటని టార్గెట్ చేసుకుని అలాగే ఏదో అవుతుందా? ఎందుకంటే మూడు చేసిన మొంటని టార్గెట్ చేసామనుకో మనకి ఎక్స్పీరియన్స్ ఉండదా? అంటే ఏనాడో అంటే వర్ణాశ్రమ ధర్మం అని భారతదేశంలో ఏనాటి నుంచో హిందూ హైందవ ధర్మంలో ఉన్న పాయింట్ ద్వారా ఈ వర్ణాశ్రమ ధర్మంలో చాలామంది అట్టడుగు కులాల వారు లేదా వర్గాల వారు దానికి సంబంధించిన అనేక మంది ఈ సామాజికమైన అంటే వాళ్ళు పూర్తిగా అప్రెస్ అయిపోతున్నారు భారతదేశంలో. కాబట్టి వాళ్ళని లేదా వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, అభివృద్ధి చెందాలి, అప్పుడే భారతదేశానికి ఒక ఓవరాల్ గ్రోత్ జరుగుతుంది. లేకపోతే ఒక సెక్టర్ అంతా కూడా డల్ అయిపోయి టోటల్గా డీస్టెబిలైజ్ అయ్యి అవి అనవసరమైన వ్యవహారాలకి దారితీస్తాయని ఆనాటి పెద్దలందరూ కూడా కాన్స్టిట్యూషన్ రాసిన సందర్భంగా అందరి పెద్దలు ఆ పాయింట్ని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అంబేద్కర్ గారు దాన్ని గట్టిగా బలపరిచి ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని గట్టిగా బలపరిచారు. ఎందుకంటే ఈ అణిచివేత కార్యక్రమం వల్ల ఈ అట్టడుగు వర్ణాలుగా వర్ణించబడ్డ అంటే ఎస్సీ ఎస్టీ కులాల వారు ఎక్కువగా ఈ అణిచివేతకి గురి అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం తరఫున లేకపోతే రాజ్యాంగబద్ధమైన సహకారం కానీ లేకపోతే వెన్నుదన్నులు తోడ్పాటు వాళ్ళకి ఒక రకమైన చేయూతనిచ్చి మీదకి తీసుకురావాలనే ఒక సిద్ధాంతం ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ అనే దానికి రిజర్వేషన్స్ అనండి లేకపోతే వాళ్ళ తాలూకా ఎంటైటిల్డ్ రైట్స్ అండ్ ప్రిరాగటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాజ్యాంగమే వాటికి వీలు వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే రాను ఏమైందంటే ఈ మత మార్పుడుల విధానాలు భారతదేశంలో చాలా ఎక్కువైపోయి బేసిక్గా ఇది రాజకీయ ప్రలోభాలకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళని క్రిస్టియానిటీలో కలుపుకోవడం కోసం కలుపుకుని మీకు అన్నీ అంటే విత్ ఏ ప్రామిస్ మీకు అన్నీ ఏం కావాలంటే మీ రిజర్వేషన్స్ మీకు ఎక్కడికి పోవు, మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు ఎక్కడికి పోవు, మీ తాలూకా మీరు హైలైట్ అవ్వడం అన్నది గ్యారంటీ అని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి ప్రోద్బలం చేసి అనేక మందిని అంటే మ్యాక్స్ ఎస్సీ ఎస్టీలని ఎక్కువగా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేస్తున్నారు. ఆ కన్వర్షన్స్ కూడా చాలా దారుణంగా జరుగుతున్నాయి. మనం ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. ఒక మహానుభావుడు స్టేజ్ ఎక్కి అసలు ఊదరగొట్టేస్తున్నాడు అనమాట. గుంటూరు ఎవరి జిల్లా? క్రిస్టియన్ జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రిస్టియన్ జిల్లా అని. గుంటూరు ఎవరి జిల్లా? క్రిస్టియన్ జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రిస్టియన్ జిల్లా అని చెప్పి అసలు మామూలుగా రెచ్చిపోలేదు స్టేజ్ మీద. అలాంటి ఒక వాతావరణం భారతదేశంలో వచ్చి అంటే మళ్ళీ దానిలో కూడా ఏంటి ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్తో మళ్ళీ హిందువుగా కొన్ని దేవాలయాలలో కూడా ఎండోమెంట్స్కి సంబంధించిన కమిటీలలో కూడా వాళ్ళ తాలూకా ప్రవేశం జరుగుతోందని ఈ మధ్య రోజుల్లో దానికి సంబంధించిన చాలా నినాదాలు వివాదాలు చెలరేగాయి. అండ్ దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం హిందూ మత పరిరక్షక సంస్థలు వాళ్ళు చాలా గట్టిగానే ఉద్యమించారు. దాంతో
ప్రభుత్వ పెద్దలు కూడా ఈ మధ్యనే తెలంగాణలో ఒక చోట జరిగింది. ప్రభుత్వ పెద్దలు కూడా మేల్కొన్నారు, ప్రభుత్వ అధికారులు మేల్కొన్నారు. వాటి మీద ఏదో రకమైన ఒక అన్వేషణ అయితే జరుగుతున్నది. వీళ్ళెవరు క్రాస్ చెకింగ్లు మొదలుపెట్టారనమాట దాని మీద. ఇలాంటి ఒక వాతావరణంలో ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన, అంటే ఏంటి, సిక్కులు, బౌద్ధులు, హిందువులు తప్పితే తక్కిమ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కానీ దానికి సంబంధించిన ఏ రకమైన అర్హతలు కానీ వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం ద్వారా లభించే రాజ్యాంగబద్ధమైన ఏవి కూడా వాళ్ళకి చెందవు అని చెప్పి చాలా గట్టిగా చెప్పిందనమాట సుప్రీంకోర్టు ఈ రోజున. అంటే అంతకుముందు చాలా జరిగినాయి. 1950కి సంబంధించి ఆ రోజు వచ్చిన దానిలో కూడా ఈ మత మార్పిడి అన్న మాట అప్పటికి లేదు. ఎందుకంటే అంత మతాలు అంటే అంత కన్వర్షన్స్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ఆనాడు జరగలేదు. ఎందుకంటే అప్పుడే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం, ఈ దేశాన్ని ఎట్లాగా పునరుద్ధరించాలి, ఒక దేశంగా, ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఎలా ఎదగాలి అన్న ఒక కాన్షియస్నెస్తో ఆ రోజున ప్రతి విషయాన్ని కొత్తగా అడాప్ట్ చేసుకున్న సందర్భంలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అణిచివేతకు గురి కాకుండా ప్రభుత్వ తోడ్పాటుతో వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో పయనించి వాళ్ళు కూడా ఉన్నత స్థానాలకు రావాలి. అప్పుడే భారతదేశానికి ఒక బ్యాలెన్స్ వస్తుందని నమ్మిన మహానుభావులందరూ కూడా, రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి ప్రోత్సహించిన ఈ సందర్భంలో అది రాను ఎలాగైపోయిందంటే ఆఖరిని ఒక రాజకీయానికి ఒక ఆలంబనగా, ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయి కన్వర్షన్స్ అనేవి దారుణంగా జరిగిపోతున్నాయి. మొన్న మా డిప్యూటీ స్పీకర్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయ్యి సర్టిఫికేట్ కూడా ఉందండి. ఇక్కడ ఒక హిందువు కూడా లేడా? హిందూ లేడండి, అసలు అప్పుడు హిందూ లేడు. రఘురామకృష్ణరాజు గారు రామాలయం కట్టడం కోసం వస్తే అందరు క్రిస్టియన్లు, ఏది హిందూ దేశంలో రామాలయం, అక్కడ అయోధ్య లాంటి ప్లేసులోనే బీజేపీ గవర్నమెంట్ వచ్చి రామాలయాన్ని పునర్నిర్మించి అంత అద్భుతమైన, ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయే స్థాయిలో అక్కడ రామాలయ నిర్మాణం జరిగి విగ్రహ ప్రతిష్టాపన జరిగితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక మామూలు సాదాసీదా గ్రామంలో ఒక రామాలయం కట్టడం కోసం సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన వెళ్ళి వాళ్ళతోని మాట వాళ్ళ మధ్యలో జరిగి వాగ్వివాదం జరిగి వాళ్ళు పనికిరాదంటున్నారు, ఇక్కడ కట్టడానికి వీల్లేదంటున్నారు. అలాంటప్పుడు ఆయన ఎప్పుడూ అవన్నీ ఆ రెవెన్యూ కాగితాలన్నీ బయటకు తీసి ఇక్కడ రామాలయం ఉండేది, రామాలయం సైట్ ఇదని, అయోధ్యకి ఎంత గొడవ జరిగిందో ఇక్కడ ఆ చిన్న గ్రామంలో, ఆ చిన్న ఊళ్ళో అంత గొడవ జరిగిందా ఆ రామాలయం నిర్మాణం కోసం. అలాంటి వాతావరణం వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ గారిని, సనాతన ధర్మం అనే ఊసెత్తితే కూడా పవన్ కళ్యాణ్ గారిని నరికేయాలని ఒక పాస్టరే దాని మీద అంత మైకులో మాట్లాడగలిగే అంత స్థాయి, స్తోమత ఈ హిందూ దేశంలో, హిందూ సనాతన ధర్మాన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడాప్ట్ చేసుకున్నారని ఆయన మీద చేసిన ఆరోపణ కాదు, ఏకంగా అతను డైరెక్ట్గా నరికేస్తానన్నంత మాట అనగలిగాడంటే ఈ భారతదేశంలో ఏం జరుగుతున్నది ఈ మత మార్పిడుల వల్ల. అంటే ఇక్కడ ఎవరు కూడా పుట్టుకతో ఆంగ్లో ఇండియన్స్ లాగా ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరున్నారు, అన్ని కన్వర్షన్సే. సో సుప్రీంకోర్టు మొన్న పాస్టర్ ఆనంద్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆయన హైకోర్టులో వేస్తే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన వెళ్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, అంటే మత మార్పిడి జరిగిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ తాలూకా అర్హతలు ఏవి కూడా, రాజ్యాంగబద్ధమైనవి ఏవి కూడా వర్తించవు అని ఏపీ హైకోర్టు ఏదైతే తీర్పును వెలువరించిందో దాన్ని సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించింది. దాన్నే నొక్కి వక్కాణించి అదొక లా కింద, ఒక చట్టం కింద చేసి పారేసిన ఒక సందర్భాన్ని భారతదేశం చూడడం అన్నది చాలా గొప్ప విషయం, గొప్ప పరిణామం. 370 ఆర్టికల్ ఎలాగైతే అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అది ఎలాగైతే అబాలిష్ చేయబడిందో, అంత గొప్ప నిర్ణయం ఈ ఇండియాలో
మన భారతదేశంలో హిందూ దేశంలో జరగడం అనేది చాలా గొప్ప విషయంగా ఈ రోజున మొత్తం ఆల్ నేషనల్ మీడియాస్ అన్నీ కూడా చాలా గొప్పగా మాట్లాడుతున్నాయి. ఈ విషయాన్ని కొంతమంది చాలా అప్పుడే దీని మీద ప్యానిక్ అయ్యి క్రైసిస్లోకి వెళ్ళి ఇలా జరుగుతున్నది. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యాటల్, చాలా హార్డ్ బ్లో. ఈ పొలిటికల్ సిస్టమ్ను మొదటి నుంచి వచ్చిన దాంట్లో అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్స్ అన్నీ కూడా వీటిని ఈ అరాచకాన్ని పెంచి పోషించి వాళ్ళకి ప్రభుత్వ పరమైన అన్ని రకాల మద్దతులు కల్పించడంతో ఈ భారతదేశంలో మత మార్పిడులు అన్నవి ఎక్కడ అడ్డు ఆపు లేకుండా నిరాటంకంగా జరిగిపోతూ మళ్ళీ ఓ పక్కనేమో ఎస్సీ ఎస్టీలు తాలూకు అన్నీ వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి, క్రిస్టియానిటీలోకి మారిపోవాలి. ఎందుకంటే అక్కడ క్రిస్టియానిటీ ద్వారా వచ్చే బెనిఫిట్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రలోభ పెట్టి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము, ఒకవేళ మీరు క్రిస్టియానిటీలోకి మారినప్పటికీ కూడా మీకు ఎస్సీ ఎస్టీకి మీ దానికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రయోజనాలు వేటిని కూడా మీరు మిస్ అవ్వరు, మేము అన్నిటినీ మీ ఇంటికి తీసుకొచ్చి మీ గుమ్మంలో పేర్చేస్తామని చెప్పి రాజకీయ నాయకులే ఈ మత పెద్దలని అడ్డు పెట్టుకుని చేసిన ఈ దుర్మార్గపు ప్రక్రియ ఏదైందో దానికి సుప్రీంకోర్టు చాలా గట్టి చెక్కు పెట్టింది, గట్టి మొట్టికాయ పెట్టింది. ఈ మొట్టమొదటిసారి ఈవెన్ అంబేద్కర్ గారు కూడా ఈ అంటే రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అన్న పాయింట్ కావాలంటే అంబేద్కర్ గారు రాసినవి చదివితే మీకు తెలుస్తుంది. హీ ఆల్వేస్ కన్సిస్టెంట్లీ రెసిస్టెడ్ ది రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్, warning that it is a fatal damage where the country goes into even further divisive or కంట్రీ డివిజన్కి సంబంధించి ఇది చాలా దారుణంగా ఇంకా డివైడ్ అయిపోతుంది కంట్రీ రిలిజియన్ బేస్డ్గా రిజర్వేషన్స్ ఉంటాయి అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆచ్ఛాదన లేకుండా దారుణంగా మత మార్పులు జరగడం. ఆటో ఎక్కితే మతం మార్చడానికి ట్రై చేయడం, కాలేజీలకు వెళ్ళి పిల్లల్ని, ట్యూషన్కి వచ్చిన పిల్లల్ని కూడా బోధలు చేసి ఉపదేశాలు చేసి బైబిల్ గురించి చెప్పి యేసు ఎంత గొప్ప ప్రభువో చెప్పి మనం రీల్స్లో కూడా చూస్తున్నాం కదా. అంటే వీక్ మైండ్స్ ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న వర్గాలు ఉంటాయి కదా, ఫ్యామిలీస్, వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి డబ్బు ఇస్తామని అది ఇస్తామని ఇది ఇస్తామని చెప్పి నాకే అలాంటి సంఘటనలు ఒకటో రెండో ఎదురయ్యాయి. అండ్ నాకు తెలిసిన కొంతమంది పిల్లలకి వాళ్ళు ఫాదర్స్ వెళ్ళి వాళ్ళని క్రిస్టియనిటీలోకి కన్వర్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు, దుర్మార్గ ప్రయత్నాలన్నీ నాకు తెలుసు. నీ రిలీజియన్ని నువ్వు నమ్ముకో, ఎక్కడ బైబిల్లో ఏ మతంలోని అదర్ దాన్ హిందూయిజం తప్పితే ముస్లిం మతంలో కానీ, ఇస్లాం రిలీజియన్లో కానీ, లేదా క్రిస్టియానిటీ రిలీజియన్లో కానీ క్యాస్ట్ సిస్టమ్ లేదు. అదొక హిందూయిజంలోనే ఉన్నది. కాబట్టి ఈ కన్వర్షన్స్ అయ్యి క్రిస్టియానిటీలోకి వెళ్ళి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు దేన్నైతే ఎక్కువగా ముందుకు తీసుకొచ్చి ఇది జరగాలి, అప్పుడే ఓవరాల్ గ్రోత్ ఈ దేశం అనుభవించగలుగుతుందని అంబేద్కర్ గారు ఏదైతే కలగని చేశాడో దాన్ని పూర్తిగా డీవియేట్ చేసి డైవర్ట్ చేసి పడేసి ఈ దేశం తాలూకా ప్రయాణం ఏ దిశగా జరుగుతుందో కూడా తెలియని ఒక అవ్యవస్థలో భారతదేశం కొట్టుమిట్టాడుతున్న టైంలో ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు మొత్తం ఇండియాని ఒక్కసారి షేక్ చేసింది. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఆ బలహీనత, ఆ చపలత్వం ఉండి దీనివల్ల మనం ఇంకా ఫర్దర్గా మనం ఏమి చేయలేము, మనం చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చింది, మనం దీన్ని ఏ రకంగా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇట్ ఈస్ ది ప్రెసిడెంట్స్ ప్రిరగేటివ్, దేన్నైనా చేయాలంటే అది పైగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాబట్టి ఇంకెవ్వరు కూడా నోరు మూసుకుని దానికి తగ్గట్టుగా ఉండడమే తప్పితే వాళ్ళకన్నీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ తాలూకు ప్రయోజనాలు అన్నీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ దే కెన్ రీకన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ హిందూయిజం. దిస్ ఈజ్ ఎ హిందూ కంట్రీ. హిందూ దేశంలో ఇటువంటి ఒక పరిణామం ఇన్నేళ్లకైనా వచ్చినందుకు అందరం స్వాగతించాలి, అందరం హర్షించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.